ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో మనం వెద సాగు లేదా డ్రమ్ షీడ్ లేదా ఈ చల్లుకున్న వాళ్ళు ఆ, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న మొక్కలు చనిపోవడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ సమస్య ఈ పద్ధతిలో ఏంటంటే డ్రమ్ షీడ్ వేసుకున్న చల్లుకున్న ఆ, సరే మన ఎలగట అంటే పొడి దిక్కులో వేసుకున్నా కూడా ఈ సమస్య ఎక్కువగా మనకు కనిపించేందుకు అవకాశం ఉందన్నమాట. దీనికి గాన కారణాలు ఏంటంటే మనం ఒక 3-4 కారణాలని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో ఇక్కడ మనకు కనిపిస్తున్న సమస్య ఏందనంటే, ఇది ఇప్పుడు దాదాపు ఒక 10-15 రోజుల వరకు కావస్తుంది ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో. కొన్ని మొక్కలని మనకు అక్కడక్కడ చనిపోయి కనిపిస్తున్నాయి. దీంట్లో ఒక 2, 3 సమస్యలనేవి మనం చెప్పుకోవచ్చు. చాలా మందికి కూడా ఇది అనుభవంలోకి వస్తుంది. ఇతను ఎప్పుడైతే ఫస్ట్ కోటాలో యూరియా కొంచెం అప్లై చేసిండు. చేసిన తర్వాత ఇతని మొక్కలు చనిపోవడం అనేది ఎక్కువ గమనించిండనమాట. అంటే ఇది ఇక్కడ ఏమైందంటే ఇది కొంచెం ఈ సాయిల్‌లో పీచు శాతం ఎక్కువుందనమాట. ఎక్కువున్నప్పుడు ఆ మొక్కలైతే ఎప్పుడైతే యూరియాతో పాటు ఈ మన దీంట్లో ఈ సాల్ట్ కంటెంట్ అనేది దాంట్లో కలవడం వల్ల, తీసుకోవడం వల్ల ఆ వేరు వ్యవస్థ అనేది ఆ ఉప్పు వలన అది ఆ వేరు వ్యవస్థ అనేది దెబ్బతినిపోయిందనమాట. చనిపోవడం వల్ల ఇవి ఈ మొక్కలనేవి చనిపోవడం జరిగిందనమాట. ఇంకొక రెండో కారణం ఏంటంటే ఇక్కడ ఈ మన ఇసుక భూమి కనిపిస్తుంది మనకు. ఇసుక కనిపిస్తుంది, మెరక కనిపిస్తుంది మనకు. ఇతను ఈ దమ్ము చేసి చల్లేటప్పుడు ఇతని ఫీల్డు అది మంచిగానే ఉంది. పైన కొంచెం ఆ గింజ ఎప్పుడైతే అల్లందో చల్లిండో దాని మీద కొంచెం ఆ ఉండనేది ఉంది. ఆ మొక్క అనేది మొలిచిందనమాట. తర్వాత ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఏమైందంటే ఇప్పుడు ఆ ఒండు మొత్తం కూడా అది కొట్టుకుపోయిందనమాట. సైడ్‌లోకి వెళ్ళిపోయింది. పక్కలోకి వెళ్ళిపోయేసి ఆ వంపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ వంపులకు ఆ ఒండు అనేది చేరిపోయింది. ఇక్కడ ఇసుక తేలిపోయిందనమాట. అంటే ఆ గింజకు సపోర్ట్‌గా ఉన్న సేంద్రియ కర్బనం ఏదైతే ఉందో అది లేకుండా పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? ఆ లోతులో పడ్డ గింజ మంచిగానే ఉంది. దాని పక్కనే ఉన్న ఇంకొక ఈ గింజ మాత్రం ఎండిపోయిందనమాట. ఈ విధంగా ఏందంటే అక్కడ మొక్కకు కావాల్సినంత సేంద్రియ కర్బనం అది అందుబాటులో లేకపోవడం, దానికి ఇక్కడున్న మరి ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఏమైందంటే ఈ ఎండ ఒకటి బాగా టెంపరేచర్ ఒకటి పెరిగిపోయింది. గాలి కూడా విపరీతంగా తోలడం వల్ల ఈ పై లేయర్ అనేది ఏంటంటే భూమి పై పొర వేడెక్కడం జరిగిందనమాట. ఈ వేడెక్కడం వల్ల కూడా ఈ మొక్క చనిపోవడానికి అది కూడా ఒక కారణం అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది బాగా పూర్తిగా పాడిన గింజ ఏదైతే ఉందో, పైన పడిన గింజ ఏదైతే ఉందో అది ముందుగా చనిపోయిందనమాట. దాని పక్కనే ఉన్నది మళ్ళీ అది కొంచెం ఒక ఆకు ఎండిపోయినా కూడా మళ్ళీ కోలుకొని మళ్ళీ ఎగురేయడం స్టార్ట్ చేసిందనమాట. అంటే మెయిన్‌గా మనకు ఆ గొర్రు తోలేటప్పుడు కూడా మనం జాగ్రత్త వహించాల్సి ఉంది. అక్కడ ముందల మనకు చూసినట్టయితే అక్కడ వంపు కనిపిస్తుంది. ఇక్కడ మెరక కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఒండు మొత్తం అక్కడ డౌన్‌లో కొట్టుకపోయేసి ఇక్కడ మెరక తేలడం వల్ల మనకు ఇక్కడ మొక్కలు చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతుందనమాట. అదే అక్కడ వంపున్న కాడ మళ్ళీ మొక్కలు చనిపోలేదండి. అంటే దానికి కారణం ఏంది? ఈ గింజ మీద ఉన్న ఆ ఒండు అంతా మన సేంద్రియ కర్బనం అంతా దానికి లేకుండా పోయిందనమాట. కాబట్టి ఇక్కడ ఈ చనిపోవడం అనేది జరుగుతుందనమాట. అందుకని ఏందంటే మనకి ఇప్పుడు ఏసేటప్పుడు గింజ కొంచెం మనం ఒండులో పడ్డట్టు చూసుకోవాలి. ఆ తర్వాత దీనితో పాటు మనం ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా దీంట్లో మనకు కనిపిస్తుందనమాట. ఏందంటే ఆ ఉన్న కొంచెం దాంట్లో అది ఒక చౌడు భూమి గానీ, తేలికపాటి నేల అంటే ఇసుక నేలలు గానీ అయినట్టయితే మనం దీంతో పాటు ఈ సేంద్రియ కర్బనం అనేది తప్పనిసరిగా వాడుకోవాలనమాట. వాడుకున్నప్పుడు ఈ మొక్క ఈ విధంగా చనిపోవడం అనేది జరగదనమాట. అంటే ఇప్పుడు అక్కడ కర్బన శాతం అనేది లేదు. తర్వాత అది లేకపోవడం వల్ల న్యూట్రియంట్స్ అనేది మనం వేసిన ఫెర్టిలైజర్ గానీ ఏది గానీ అక్కడ నిలబడే పరిస్థితి లేదనమాట. ఈ 2 కారణాల చేత మనకి ఇప్పుడు ఈడ మొక్కలు అనేవి చనిపోతున్నాయన్నమాట. కాబట్టి మనం ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది రాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ గొర్రు లెవెల్‌గా చేసుకోవాలి. చూసుకునటం వల్ల ఈ సమస్యను మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితులు కూడా మనకు ప్రతికూల పరిస్థితులు ఉండటం వల్ల కూడా ఈ మొక్కలు చనిపోవడానికి మనకు ఎక్కువ ఈ కారణం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఏందంటే ఈ కర్బన శాతాన్ని భూమిలో పెంచుకోవాలంటే ఏందంటే సేంద్రియ కర్బనం అది జీలుగు గానీ, లేపోతే పచ్చిరొట్ట గానీ ఇలాంటివి ఏమైనా ఏసుకోవాలి. లేపోతే కార్బన్ ప్లస్ అనేది దొరుకుతుంది. దాన్నైనా ఏసుకోవాలి. దాంతో పాటు F7 అంటే మనం సాయిల్ అప్లికేషన్ అది చేసుకోవాలి. చేసుకోవటం వల్ల ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది కూడా రాదు. దానివల్ల కూడా ఇవి ఎక్కువ చనిపోయేటందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే అది పై లేయర్‌లో మనం ఏందంటే ఎప్పుడైతే ఈ పద్ధతిలో చేసేవాళ్ళు ఫెర్టిలైజర్‌ని గానీ, మనం ఏదైనా న్యూట్రియంట్స్ గానీ ఇచ్చేటప్పుడు అందులో ఏసి దమ్ము చేయకుండా మనం గొర్రు తోలటానికి ముందు మనం ఈ ఫెర్టిలైజర్‌ని అప్లై చేసుకోవాలనమాట. అప్పుడేమైతుందంటే అది మొత్తం లోపలికల్లా ఎళ్ళిపోకుండా మనకి ఇక్కడ మొక్క పైనే ఉంటది. దీని వేరు గూడా మనకు 2, 3 ఇంచుల కంటే లోపలికి పోదు. కాబట్టి మొక్క పెద్దగా అయ్యేంత వరకు దీనికి పోషకాలనేవి అందవు.
కాబట్టి పైన ఉన్నది చనిపోతుందనమాట. ఇప్పుడు ఈ ఫీల్డ్‌ని మీరు చూసినట్టయితే దీనికి అన్ని రకాల మనం సేంద్రియ కర్బనము, న్యూట్రిన్స్ డెఫిషియన్సీ రాకుండా అన్ని F7 బెంటోనేట్ సల్ఫర్ ఇవి ఏసిన ఫీల్డ్ అనమాట. దీంట్లో మొక్క గ్రీనిష్ కనిపిస్తుంది. ఎటువంటి లోపం అనేది లేదు దీంట్లో. ఇప్పుడు అది కూడా నెర్రెలు బాసింది, ఇది కూడా నెర్రెలు బాసింది. అయినా కూడా దీంట్లే మనకు ఒక మొక్క కూడా మనకు చనిపోయి అనేది కనిపించడం లేదనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది. మనం వేసిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉన్నదో ఈ పద్ధతిలో డ్రమ్ సీడ్ కానీ వెదసాగు కానీ ఇట్లా చల్లుకోవడం కానీ చేసేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ దమ్ములు చేసేటప్పుడు వేయటం వల్ల ఏమైందంటే అది మొత్తం ఫీల్డ్ లోపలికల్లా కలిసిపోయేసి ఒక ఫీట్ లోపలికల్లా మనం వేసిన ఫెర్టిలైజర్ అనేది కలవటం వల్ల ఈ మొక్క చిన్నగా ఉండి దీనికి వేరు వ్యవస్థ లోపలికి పోదు కాబట్టి దీనికి అందుబాటులోకి ఉండదు. అప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. అందుకని మనం ఒకవేళ దీంట్లో మనం F7 లాంటి సాయిల్ అప్లికేషన్ అవి చేసినా కూడా మనం దమ్ము చేసిన తర్వాత గొర్రు తోలడానికి ముందు మనం వేసుకొని ఒక అరకట్ట ఫెర్టిలైజరు, దాంతోపాటు F7 బెంటోనేట్ సల్ఫరు ఇవి తప్పకుండా వేసుకోవాలి. కార్బన్ ప్లస్ కూడా మనం వేసుకోవాలి. వేసుకొని మనం గొర్రు తోలుకున్నట్టయితే ఇది పై లేయర్లోనే ఉంటుంది అనమాట. ఇదంతా ఫెర్టిలైజర్ మొత్తం ఉండేసి మొక్కకు మనకు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి డెఫిషియన్సీ అనేది 99% రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ ఇంతకుముందు చూసిన ఫీల్డ్ మనకు అది అట్లా చేసిందే. దాంట్లో మనకు ఒక మొక్క కూడా నెర్రె తీసినా కూడా చనిపోలేదు. ఎందుకంటే దానికి ఆ పోషకాలు అనేవి అన్ని తీసుకొని అందుతున్నాయి మేడం. ఎందుకంటే పై పొరల్లో ఉన్నాయి కాబట్టి. రైతులు ఈ విషయాన్ని కూడా ఫెర్టిలైజర్ మనం వేసేటప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆఖరి దమ్ములు ఆఖరిసారి అంటే దున్నటం అయిపోయిన తర్వాత గొర్రుతోలేమో చల్లుకొని మనం గొర్రుతోలుకోవడం వల్ల ఈ పద్ధతిలో వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది. ఫెర్టిలైజర్ను కూడా ఒకేసారి 20 కేజీలు అరబస్తాను కూడా ఇంత చిన్న మొక్కకు మనం అంత ఎక్కువ మోతాదులో ఫెర్టిలైజర్ ఇవ్వటం వల్ల ఒక్కోసారి ఏంటంటే ఒకేసారి ఒక బస్తా అట్లా వేస్తారనమాట. అది వేయడం కూడా కరెక్ట్ కాదనమాట. అంత డోసుని ఆ మొక్క తట్టుకోలేదు. అది హీట్కు కూడా చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఒక 10-15 కేజీల కంటే మించి మనం ఈ 20 రోజుల లోపు పైరుకు దాన్ని మనం ఇక్కడ అప్లై చేయరాదనమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు మీరు దానికి ఇచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని ఒకేసారి పిండిని ఏదైనా అడుగు పిండి, యూరియా, పొటాష్ అని ఇట్లా 3 రకాలుగా కలిపేసి 3 20 60 కిలోలు అట్లా వేయొద్దు అన్నట్టు. ఒకవేళ మనం 3 కలిపి వేసుకోవాల్సి వచ్చినప్పుడు అది 3 10లో 3 5లో వేసుకోండి. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ వేసుకోండి. ఏంటంటే ఇంకా దీంట్లో వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవాళ తడి పెట్టినాం కదా మళ్ళీ వారం తర్వాత పెడదాము ఏదో సమస్య కారణంగా అనుకోవద్దు. మనం ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఎమ్మటెమ్మటే తడి అనేది ఇవ్వాలన్నమాట. ఇవాళ ఇచ్చినాము మళ్ళీ వారం తర్వాత ఇద్దాంలే భూమిలో పదునుందిలే అనుకోవద్దు. ఏంటంటే బయట ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే భూమి పై పొర మొత్తం మనం ఉడకబెట్టినట్టుగా మనకి ఏంటంటే అది వేడి కావటం వల్ల మనం వేడి నీళ్ళల్లో ముంచినట్టుగా దానికి వేరు అనేది అయిపోతుంది అనమాట. అయిపోయి ఆ హీటుకు మొక్క చనిపోతుంది అన్నట్టు. కాబట్టి ఏంటంటే పై పొర వేడి ఎక్కుతుంది అనుకున్నప్పుడు మనం నీటిని మనం ఎమ్మటెమ్మటే తడియటం కూడా అవసరం అనమాట. దీనివల్ల ఏంటంటే వర్షం పడింది తర్వాత పోయి మళ్ళీ ఎక్కువ ఎండ వెళ్ళటం స్టార్ట్ చేసింది అనమాట. కాబట్టి ఏంటంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనం భూమి అనేది పైన టెంపరేచర్ అనేది పెరగకుండా చూసుకోవాలి. అట్లా పెరగకుండా ఉండాలంటే సేంద్రియ కర్బనం తగిన మోతాదులో ఉన్నప్పుడు ఈ టెంపరేచర్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా ఈ సేంద్రియ కర్బనం చూసుకుంటుంది. కాబట్టి మనకు అది మొక్కకు సమస్యను రానియదు. ఎవరి భూమిలో అయితే ఈ కర్బన శాతము 1.5 2 లోపల ఉంటుందో వాళ్ళకి ఈ సమస్య అనేది వస్తుంది అనమాట. మనకు మామూలుగా 4% ఉండాలి. కాబట్టి ఎప్పుడు ఈ కార్బన్ ప్లస్ను కూడా అప్లై చేసుకోవాలి. దాంతోపాటు ఈ సాయిల్ అప్లికేషను, బెంటోనేట్ సల్ఫరు ఇవి కూడా చేసుకొని ఈ పద్ధతిలో చేసేవాళ్ళు వీటిని నిర్లక్ష్యం చేయకుండా చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి సమస్య అనేది రాదనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇన్ని మొక్కలు ఇంత ఒత్తుగా ఉన్నప్పుడు ఒక మనం స్క్వేర్ ఫీట్ ఏరియా చూసుకుంటే దీంట్లో ఇక్కడ 10-20 మొక్కల వరకు కనిపిస్తున్నాయి అనమాట. 1-2 చనిపోయినంత మాత్రాన మనకి ఇక్కడ సమస్య అనేది రాదు. ఏంటంటే ప్రతి ఫీటుకు మన స్క్వేర్ ఫీటుకు ఒక 5-6 మొక్కలు ఉన్నా కూడా రేపు అది దుబ్బు చేస్తుంది. ఒక్కొక్కటి మనకు 10-20 పిలకలు వస్తాయి, 30 పిలకలు కూడా వస్తాయి. కాబట్టి అప్పుడు అది ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. 1-2 చనిపోయినంత మాత్రాన ఇక్కడ భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని ఎప్పుడైతే మొక్క చనిపోతుందని గమనించినప్పుడు ఎమ్మటే దానికి ఇప్పుడు ఈ చెప్పిన న్యూట్రియంట్స్ ఇవి కానీ సాయిల్ అప్లికేషన్ చేసుకొని తర్వాత పైనుంచి కూడా స్ప్రే లేదన్నా మనకు గ్రోత్ ప్రమోటర్స్ లాంటి స్ప్రే చేసుకొని దీన్ని మనం పైరుని కాపాడుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఇసుక నేల, చౌడు నేల ఉన్నోళ్ళు మాత్రం ఈ పద్ధతి చేసేటప్పుడు తప్పనిసరిగా కార్బనాన్ని, ఫార్ములా 7ని ఇవి మాత్రం తప్పనిసరిగా వాడుకోవాలనేది తెలియజేయడం నా యొక్క ఉద్దేశం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరుద్ర మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. నమస్కారం.